సైట్ విజిట్ సర్టిఫికెట్ షరతు లేకుండా టెండర్ మీ కాంగ్రెస్ హయాంలో జరిగితే మైనస్ పోయింది. వెంటనే 3 నెలలకు సైట్ విజిట్ సర్టిఫికేట్ తో టెండర్ జరిగితే ప్లస్ టెండర్లు అయినాయి. ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేస్, ఓపెన్ కరప్షన్, రెడ్ హ్యాండెడ్ గా కాంగ్రెస్ దొరికిపోయింది. ఇంకేం బుకాయిస్తారు? ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఇంకేం కావాలి? ఇంకా ఎంతకాలం బుకాయిస్తారు? పారదర్శకత అంటూ మాట్లాడిన భట్టి గారు కేవలం, నేను అడుగుతున్న భట్టి గారు, కొంతమందికే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? బయట పెట్టండి. ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయో బయట పెట్టండి. ఎంతమంది సైట్ విజిట్ చేసిండ్రు, ఎంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చిండ్రో బయట పెట్టండి. నిన్నటి భట్టి గారి ప్రెస్ మీటు సమాధానాలు చెప్పడం కంటే సమర్థించుకునే ప్రయత్నమే ఎక్కువ చేసినారు. ఇవన్నీ చూపించుకుంటూ ఇందులో ఏమున్నది, బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ కు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది, డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, నేను సింగరేణిలో ఓబీ బ్లాక్ పెట్టింది అంటాడు. ఎక్కడన్నా అలా ఓబీ బ్లాక్ ఉందా నువ్వు చూపించిన దాంట్లో? సరే, భట్టి గారంటే మాకు కూడా చాలా గౌరవం. ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నాయకుడు భట్టి గారు. ఆ అత్యున్నతమైన హోదా పొందడానికి అందరికంటే ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు భట్టి గారు. మాకు కూడా గౌరవం ఉంది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే భట్టి గారికి, భట్టి గారు మీరంత అపారమైన అనుభవం గల నాయకుడు, అత్యున్నత హోదా అందుకోవడానికి అనుభవం ఉన్నటువంటి, అర్హత ఉన్నటువంటి నాయకులు మీరు. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేయకండి. రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పనిచేయడం ఒక సీనియర్ నాయకుడిగా మీ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన బొగ్గు స్కామ్లో ఒక సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు ఏమంటున్నావు? ఉత్తరం రాయి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తా అంటున్నావు. అరే, కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఆయనతో మాట్లాడటానికి దొంగ చేతికి తాలపు చెల్లిచ్చినట్టు కదా ఇది. అందువల్ల ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద విచారణ జరగాలంటే అది కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారణ జరపాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనా, సిబిఐయా, ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేతన ఆ స్థాయిలో జరపండి. అందుకే నేను కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను. సరే, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చెప్తే ఇవాళ ఎక్కువైతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన కమిటీ ఎవరు, ఆ కమిటీలో ఉన్న వాళ్లకు వీళ్ళకున్న సంబంధాలు ఏంది, వాళ్ళు కూడా ఎట్లా కుమ్మక్క అవుతుండ్రు, ఆల్ దోస్ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను. సో నేను ఫైనల్గా మళ్ళీ చెప్పేది ఒక్కటే, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తెచ్చిందే కాంగ్రెస్, స్కామ్కు తెరలేపిందే కాంగ్రెస్, డీజిల్ కుంభకోణాన్ని తెచ్చింది కాంగ్రెస్. ఇంకా నేను చాలా పాయింట్స్ కూడా చెప్పిన, బహుశా మీరు గమనించి ఉంటారనుకుంటున్నా. మొన్న నేను సోలార్ పవర్ టెండర్ స్కామ్ గురించి చెప్పిన, దాని గురించి సమాధానం వచ్చిందా? నేను మొన్న ఇంకోటి చెప్పిన, శ్రీరాంపూర్ టెండరు ఓపెన్ అయిన తర్వాత 7 సార్లు డేట్ పెట్టి 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ అయింది? మీ రింగ్ ఫైనల్ కాలేదు కదా, మీ లెక్క సెటిల్ కాలేదని కదా. ఎక్కడైనా 7 సార్లు ప్రైస్ బిడ్ ఓపెన్ కాకుండా టెండర్ వాయిదా పడుతుందా? ఏం కారణం చేత వాయిదా పడ్డది? ఎందుకు ఆ టెండర్ని ఇంకా రద్దు చేస్తలేరు? ఇది నేను పోయినసారి చెప్పిన, నేను శ్రీరాంపూర్ టెండర్ 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ చేస్తారు? డేట్ పెడతారు, సాయంత్రం రేపు అనగానే ఇవాళ సాయంత్రం పోస్ట్పోన్ అవుతుంది. అట్లా 7 సార్లు అవుతుంది. ఒకసారి 2 సార్లు అంటే టెక్నికల్, ఐ కెన్ అండర్స్టాండ్. వై 7 times ఇట్ హాస్ బీన్ పోస్ట్పోన్డ్? అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ తో పిలిచిన టెండరే. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? దాని అవినీతిని ఎందుకు బయట పెట్టలేరు? మీ అనుభవం అంతా ఎక్కడ పోతా ఉంది? అట్లా చాలా విషయాలు మేము బయట పెట్టినాం, దేని మీద సమాధానం వస్తలేదు. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఓన్లీ 2-3 మాత్రమే చాప్టర్లు ఓపెన్ చేసిన, 10ల సంఖ్యలో ఉన్నాయి సింగరేణిలో. ఇంకా మెడికల్ చాలా చాలా తీసి పెట్టినాము, డాక్యుమెంట్స్ కూడా పెట్టుకున్నాం. సో 1 by 1 ఇస్తాం. థ్యాంక్ యూ. స్ట్రైట్గా అడుగుతున్నా, సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మర్దా కాదా?
ఇప్పుడు గతంలోనే మా కేటీఆర్ గారు అమృత్ టెండర్లు రేవంత్ రెడ్డి గారు బావమరిది సుజన్ రెడ్డికి ఇచ్చిందని కేటీఆర్ గారు అన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టినారు. సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బావమరిదా కాదా చెప్పమనండి. రేవంత్ రెడ్డిని నేను బావమరిది మాకు సుజన్ రెడ్డి అనే బావమరిది నాకు లేడు అని రేవంత్ రెడ్డిని చెప్పమనండి. భాయ్ సాబ్ నేను ఒక్కటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి బావమరిదా కాదా? లెట్ సుజన్ రెడ్డి